హాయ్ పిల్లలు, బుజ్జులు. ఈరోజు 4 చీమల కథను విందాం. ఒక అడవిలో 4 చీమలు పోతూ ఉన్నాయి. వాటికి దారిలో అడ్డంగా పడుకున్న ఒక ఏనుగు కనబడింది. ఈ దారి ఏమైనా నీ అబ్బసొత్తు అనుకుంటున్నావా? అడ్డంగా పడుకున్నావు. లే, లేచి దారివ్వు అని అరిచింది మొదటి చీమ. ఏనుగు కదలలేదు, మెదలలేదు. అది చూసిన రెండో చీమకు చాలా కోపం వచ్చింది. దాంతో మాటలేందిరా, ఈడ్చి అవతలికి విసిరి పాడేయక అంది ఆవేశంగా. అయినా ఏనుగు కొంచెం కూడా వాటి మాటలు పట్టించుకోలేదు. దీంతో మూడవ చీమ, మీరిద్దరూ పక్కకు తప్పుకోండి. ఈడ్చి కొడితే ఎగిరి ఏనుగుల దూరం పడుతుంది అంటూ కొట్టడానికి 3 అడుగులు ముందుకేసింది. అంతలో నాలుగో చీమ, ఏయ్ ఆగండి, మనమేమో నలుగురం, అదేమో ఒక్కటి. నలుగురం కలిసి ఒక్కదాన్ని కొట్టడం ధర్మం కాదు. కాబట్టి ఈ ఒక్కసారికి మన్నించి వదిలేయండి అంది. ఆ మాటకు మిగతా 3, సరే పెద్దదానివి, నీ మాట కాదనడం ఎందుకు, ఈ ఒక్కసారికి దీన్ని క్షమించి వదిలేద్దాం అన్నాయి. దాంతో ఆ 4 చీమలు ఏనుగు పక్క నుంచి చప్పుడు చేయకుండా వెళ్ళిపోయాయి.